రైట్. జనసేన పార్టీకి మరొక నూతన ఉత్తేజంలోగా కనిపిస్తుంది. నిజంగా చెప్పాలంటే రేపు జరగబోయేటువంటి పిఠాపురం జనసేన పార్టీ 12వ ఆవిర్భావ దినోత్సవానికి అత్యంత ఘనంగా ఏర్పాట్లు చేసుకుంటుంటే, ఒక పక్క పవన్ కళ్యాణ్ గారి పరిపాలనా విధానాన్ని దేశం, ప్రపంచం కూడా సరికొత్త రికార్డులు క్రియేట్ చేసే విధంగా అందరూ మన్నలు పొందుతుంది. అంతేకాకుండా జనసేనలో జాయిన్ అవ్వడానికి ఇప్పటికే చాలామంది ఉత్సాహంగా ముందుకొచ్చి ఇప్పటికే ప్రకాశం జిల్లా ఒంగోలుకి సంబంధించినటువంటి అనేక కేడర్ అంతా కూడా జనసేన పార్టీల ఖాతాలో చేరిపోయింది. ఇప్పటికే అటు అనేక నియోజకవర్గాలకు సంబంధించి జనసేనతో వైఎస్ఆర్సీపీలో ఉన్నటువంటి అతి కొద్ది మందిని పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీలో తీసుకోవడానికి అయితే ప్రయత్నిస్తున్నారు. ముఖ్యంగా పిఠాపురం సభని ఎక్కువగా దృష్టిలో పెట్టుకుని చాలామంది చేరికలు కూడా ఉండబోతున్నాయి అన్నట్టుగా సంకేతాలు వినిపిస్తున్నాయి. దీనికి నిదర్శనంగా నిన్న అటు పవన్ కళ్యాణ్ గారిని పిఠాపురం మాజీ ఎమ్మెల్యే పెండెం దొరబాబు ఆయన కుటుంబ సభ్యులతో సహా పవన్ కళ్యాణ్ గారిని కలవటం, నేను మీ పార్టీలో చేరాలి అని అనుకోవడం, పవన్ కళ్యాణ్ గారు కూడా దానికి సుముఖత వ్యక్తం చేయడంతో పాటు మంచి రోజు చూసుకుని జాయిన్ అవుతారని కూడా అనుకుంటున్నట్టు తెలుస్తోంది. అంతేకాకుండా పిఠాపురంలో జరగబోయేటువంటి ఆవిర్భావ దినోత్సవాల్లో కూడా అత్యంత ఘనంగా చాలామంది నాయకులు దీన్ని జయప్రదం చేయడంతో పాటు వాళ్ళ బలాన్ని నిరూపించుకోవడం కోసం వైఎస్ఆర్సీపీ నుంచి వచ్చేటువంటి వ్యక్తులు కూడా దీంట్లో ఉండబోతున్నారు అనేది కూడా స్పష్టం అవుతున్నటువంటి పరిస్థితి. సో ఒక బలమైనటువంటి శక్తిగా జనసేన పార్టీ రేపు 14 జరగబోయేటువంటి మీటింగ్ని చూపించబోతుంది. ఇది రాష్ట్రంలోనే కాదు దేశానికి కూడా జనసేన బలాన్ని చాటి చెప్పే విధంగా ఒక దశాబ్ద కాలం పోరాటం తర్వాత జనసేన పార్టీ ఒక ఎన్నో అవహేళనలు, అవమానాలు తర్వాత వచ్చినటువంటి విజయాన్ని దేశానికి బలమైనటువంటి దిక్చూచిగా పవన్ కళ్యాణ్ గారి జనసేన పార్టీని చూపించాలి. ఒక నిజాయితీకి నిలువుటెత్తు అర్థంలాగా జనసేన పార్టీకి మిగతా వాళ్ళకి తేడా ఏంటి అనేది నిరూపించాలనే ఉద్దేశంతో చాలా కార్యక్రమాలు, అలాగే పవన్ కళ్యాణ్ గారి ప్రసంగం కోసం ఇతర రాష్ట్రాల్లో ఉన్నటువంటి చాలామంది కూడా నాయకులతో పాటు ప్రజలు కూడా వెయిట్ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే చూడొచ్చు.